స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి, మన యేసు స్వామికి, మన యేసయ్యకే స్తోత్రం, మన యేసయ్యకే మహిమ. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలు బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలు బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఒకని తల్లి ఆదరించినట్లుగా నా ప్రభు మిమ్మల్ని ఆదరించునుగాక. మరి ఈ శుభదినాన ప్రియమటి వారులారా, మరి తల్లుల దినోత్సవం కాబట్టి మరి తల్లులందరినీ నా ప్రభు దీవించునుగాక, తల్లులందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక. మరి కుటుంబాలను బట్టి, అలాగే కుటుంబంలో ప్రతి సభ్యులను బట్టి, అలాగే మీ పనులను, మీ చేతి పనులను, మీ వ్యాపారాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీ పిల్లా పాపలను నా ప్రభు దీవించునుగాక. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారి ప్రమోషన్ కోరి ఎదురు చూస్తున్న వారిని కూడా నా ప్రభు మంచి మరి ఉన్నతమైన స్థాయిలో ఉంచినట్లుగా, అలాగే వ్యాపారాలు చేస్తున్న పిల్లలను కూడా దేవుడు దీవించినట్లుగా, మరి ప్రాముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరూ నా దేవుడు ఆశీర్వదించునుగాక. సంవత్సరం అంతా కాచి కాపాడునుగాక. సంతానం లేకుండా, పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు దయతలుచునుగాక. ఈరోజే దయతలుచునుగాక, ఈరోజే దయతలుచునుగాక. అలాగే సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా, మరి అద్దెళ్ళల్లో ఉంటూ మాకు సొంత నీడ లేదని బాధపడుతున్న వారు ఉన్నారు. నా ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. అలా మన భారతదేశాన్ని బట్టి, మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, దేవుని సేవ, సాంఘిక సేవను బట్టి, ప్రతి క్రైస్తవ సంఘాన్ని, సంస్థలను బట్టి, మరి యేసయ్య కృపాపరిచయం బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరూ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి మీ అందరికీ లేట్గా అయినా మరి లేటెస్ట్గా మీ అందరికి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరికీ తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మరి నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సరేనా, మరి అరుణోదయ ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మా మధ్యలో కనబడుతూ ఉంటాయి, లాస్ట్లో కూడా మరి మీకు ఫోన్ నంబర్లు అవి కనబడుతూ ఉంటాయి.
మీ ప్రార్థన మనవులు వాట్సాప్ రూమ్లో కానీ వాళ్ళు నేరు ఫోన్ చేసి కూడా ప్రార్థనలు చేయించుకోగలరు. ఒకవేళ ఈ పరిచర్యకు మాకు సహకరించాలన్న నడిపింపు మీకుంటే చివరిలో మీకు కనబడుతుందంటే క్యూఆర్ కోడ్, ఫోన్పే, గూగుల్ పే నంబరు సహకరించగలరు. సరే అండి, మరి తల్లుల దినం కాబట్టి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13 చదువుతాను. యెషయా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ఎన్నో మార్లు, 100 సార్లు, ఈ 100 సార్లు మనం విని ఉండొచ్చు కదండి ఈ వాక్యం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. సాక్షాత్తు ప్రభు అంటున్న మాటలు. మరి తల్లి ఆదరించదా? ఆదరించదు. మరి వాకిట్లో పిల్లి తల్లి ఉందన్నమాట, పిల్లుల తల్లి. అది ఎప్పుడు చూసినా మరి పిల్లలు వేసుకొని, ముగ్గురు పిల్లలు ఉంటాయి, ఎప్పుడు వేసుకొని పాలివ్వడమో లేకపోతే వాటిని కౌగిలించుకొని చక్కగా పిల్లలతో మరి ప్రేమను పంచుతూ ఏమంటారండి, బొజ్జ కొట్టుద్ది అనమాట, జోగొట్టుద్ది. ఏమంటారు, ఎదలో పొదువులో మరి వాటిని చేర్చుకొని లాలిస్తూ పాలిస్తూ ప్రేమతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు అంటారు, 3 పిల్లలు ఉన్నాయి, 3 చిన్న పిల్లలు అనమాట, చిన్న పిల్లలు. వాటిని చూసినప్పుడు ఈరోజే నాకు అంటే ఆదివారం చూసినప్పుడు తల్లి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజే మరి తల్లి మదర్స్ డే కదండి. మరి ఆ జంతువుకున్న ప్రేమ మరి ఏంటో మరి బాధాకరమైన విషయం. మనుషుల్లో తల్లుల్లో, కొందరు తల్లుల్లో ఉండదు పిల్లల పట్ల ప్రేమ. చూడండి, ఇక్కడ మరి నిర్గమకాండంలో ఒక సమస్య వచ్చింది, పెద్ద సమస్య. ఏంటంటే మరి ఇశ్రాయేలీయులను చూసి ఓర్చుకోవట్లేదు అనమాట ఒక రాజు, ఫరో రాజు. మరి మగ పిల్లలందరినీ చంపించాలనుకుంటాడు, మొదలెట్టాడు. మరట ఆ శాసనం పాస్ చేశాడు, ఆ తంతు వచ్చింది. ఇక మరి 2వ అధ్యాయంలో ఉంటుందండి, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వానిని దాచిపెట్టెను. తర్వాత ఆమె దాన్ని దాచలేక వాని కోరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీరును పూసి అందులో చిన్న పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములు దాని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండను. చాలండి ఇక్కడ. మరి ఇక్కడ ఒకదే మోషే తల్లి చెప్పగలరా పేరు? యోకెబేదు కదా. మోషే తల్లి మరి అక్కడ కొడుకును 3 నెలలు దాచిందంట. ఎన్ని నెలలు? పిల్లలు శబ్దం రాకుండా ఏడుపే కానీ కదా, వారి అల్లరే కానీ మరి వినబడకుండా ఎలా దాచి ఉండొచ్చు 3 నెలలు కదా. తల్లి ఎంత ప్రయాసపడి ఉండొచ్చు. మంచి తల్లి అనమాట యోకెబేదు, మంచి తల్లి. కొడుకును కాపాడుకుంది. 3 నెలలు దాచాక వేరే ప్రత్యామ్నాయం కనుగొని జమ్ము పెట్టని తీసుకొని కీలు పూసి, ఎంత ప్రయాసం కదా, ఎంత ప్రయాసం కదండి. నదిలో వదిలేసింది చావకుండా. చెప్పండి ఏంటండి, చావకుండా. తల్లి, మంచి తల్లి. చెప్పండి ఏంటండి, మోషే తల్లి యోకెబేదు చాలా మంచి తల్లి. 3 నెలలు దాచింది. అక్క కూడా ఉంది, మిరియాము కదా, మిరియాలు కాదు, మిరియాము. కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండే తల్లి, మంచి తల్లి యోకెబేదు, మోషే తల్లి. మరి ఈ తల్లులు మదర్స్ డే అనేది మహానుభావులు మరి ఏర్పాటు చేశారు. తల్లులందరినీ ఒకరోజు జ్ఞాపకం చేసుకునటానికి. చెడ్డ తల్లులు కూడా ఉన్నారు కానీ
శుభం అంటే ఉదయకాలం ఎందుకు వాళ్ళ గురించి. కానీ మంచి తల్లి యోకెబేదు, మంచి తల్లి మోషే తల్లి 3 నెలలు దాచింది. ఓవైపు ఏమో మరణ మృదంగం ఇంట్లో దాచుకుంది, 3 నెలలు దాచి ఖర్చు పెట్టి ఒక పెట్టెను తయారు చేసి కదా, కీలు పూసి ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడింది. నా కొడుకు సుందరుడు అంట, చాలా హ్యాండ్సమ్, కొడుకును కాపాడుకోవటానికి తల్లి తపన. హల్లెలూయా. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను కదండి, పిల్లల తల్లి అది చూడటానికి బక్కచిక్కిపోయి రోగిగా కనబడుతుంది. కానీ పిల్లలు మాత్రం వస్తే మాత్రం అవి ఎలగొట్టదు అనమాట, అది అరవదు. అది తన పొదుగు సంతోషంగా పాలివ్వటానికి అలా మరి త్యాగం ఏం కనబడుతుందండి, త్యాగం కనబడుతూ ఉంటుంది. మరి తల్లికి ఏముండాలి, త్యాగం ఉండాలి. తల్లికి ఏముండాలి, ప్రేమ ఉండాలి. తల్లికి ఏముండాలండి, కరుణ, జాలి, దయ. మంచి తల్లి అనమాట యోకెబేదు. ఉదయకాల శ్రేణిలో మరి తల్లులందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడు తండ్రి, వాక్యం ఉన్న తల్లులందరూ దీవించండి, అలాగే కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభా మమ్మల్ని మీరు ఆదరిస్తున్నారు. తల్లి మాదిరిగా అయితే ఆదరిస్తుందో నేను కూడా మరి మాకు ఈ కన్న తల్లుల కంటే ఏదో గొప్ప మరి తల్లి ప్రేమ, మీ ప్రేమ ప్రభానికి స్తోత్రం. అందును బట్టి నేను స్తుతిస్తూ యేసు నాన్న ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.